బాగున్నారండి అందరూ? మరి దేవుడిచ్చిన కృపను బట్టి మిమ్మల్ని అందరినీ చూడడానికి, దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన చూపిన సహాయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన డాడీకి, తమ్ముడికి, సంఘం అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. డాడీకి ప్రత్యేకంగా హ్యాపీ ఫాదర్స్ డే. ఇప్పటి వరకు కొడుకు, కోడలు అందరూ ఆయన గురించి ఎన్నో మాటలు చెప్పారు. పుట్టిన బిడ్డల కంటే ఇంటికి వచ్చిన వారు చెప్పే సాక్ష్యం మీదే అత్తగారి గురించి కానీ, మామగారి గురించి కానీ ఎలాంటి సాక్ష్యం చెప్తారు అన్నదే ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. సో నేను ఇంక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఎందుకు 2 రోజుల నుంచి గొంతు బొంగురిపోయింది, వాక్యం చెప్పలేను డాడీ అంటే, లేదమ్మా మళ్ళీ ఎప్పటికి వస్తావోలే చెప్పు అని అన్నారు. ఏది ఏమైనా మరి ఈ సందర్భంగా డాడీకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే నా తండ్రి గురించి చెప్పగలను, ఏంటంటే ఆయన ఫినాన్షియల్ సోర్సెస్ ఏంటో మేము పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము, కానీ ద బెస్ట్ మాకు ఇచ్చారు మా జీవితంలో. మేము చదువుకునే విషయంలో కానీ, లేదంటే ఆత్మీయంగా మమ్మల్ని పెంచే విషయంలో కానీ, నాకు కానీ మా తమ్ముడికి జీవిత భాగస్వాములను ఇచ్చే విషయంలో కానీ, మంచి కుటుంబాలని మాకు ఇచ్చే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా, మా వివాహాలు చేసే విషయంలో కానీ, ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి తండ్రి ఇంత గొప్పగా పెళ్ళి చేయగలరా అనే విధంగా మరి నా వివాహం కానీ, మా తమ్ముడి వివాహం కానీ మా తండ్రి దేవుని యొక్క సహాయంతో జరిగించడం అనేది చాలా గొప్ప విషయం. మరి మా జీవిత కాలం అంతయు దేవునికి ఎంత రుణపడి ఉంటామో అంతే ఎక్కువగా మా డాడీ మమ్మీ కూడా మేము రుణపడే ఉంటాం. ఎందుకనంటే ఈ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, ఇప్పటి వరకు ఇలా ఉన్నామంటే వారు లేకపోతే ఎవరమైనా, నేననే కాదు, ఇక్కడ ఉన్న ఏ పిల్లలైనా మీ తల్లిదండ్రులు లేకుండా ఈ స్థాయికి ఎవరు కూడా రారు. ఏ పిల్లలైనా, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏమనంటే మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో అంతే కృతజ్ఞత మన తల్లిదండ్రుల పట్ల కూడా మనం ఎప్పుడు కలిగి ఉండాలి. డాడీని ఎప్పుడు నువ్వు నాకేం చేసావు, నా జీవితంలో నేను చెప్పగలను, ఎప్పుడు కూడా మా డాడీని మీరు నాకేం చేశారు అని అడిగిన సందర్భం ఎప్పుడూ లేదు. ఎప్పుడూ థ్యాంక్ఫుల్గానే డాడీ మీరు మాకు చాలా చేశారు, ఇప్పటి వరకు ఎంతో ఇచ్చారు అన్న ఆయనకి చెప్పడమే కాదు, మా హృదయాల్లో కూడా అదే కృతజ్ఞత ఉంది. ఇక్కడున్న బిడ్డలకు కూడా ఎప్పుడూ తండ్రిని ప్రశ్నించకండి, బాధ పెట్టకండి. అదే మీ తండ్రికి మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్. మీరు మాకు ఉండడము మా జీవితంలో మేము పొందుకున్న భాగ్యం అని తండ్రి పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి. ఎందుకనంటే తల్లిదండ్రుల మనసు ఎంత గొప్పగా ఉంటుందో మనం తల్లిదండ్రి అయ్యే వరకు మనకు తెలియదు. వన్స్ మనం ఫాదర్ అయ్యాక, వన్స్ మనం మదర్ అయినాక, మన బిడ్డల పట్ల మనం చూపించే ప్రేమను బట్టి అప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమించారు అన్నది మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రియులారు, వారు గద్దించినా, వారు కోప్పడినా, లేదంటే వారు మనల్ని శిక్షించినా, చిన్న వయసు నుంచి అవుట్ ఆఫ్ లవ్ మన మీద ఉన్న ప్రేమను బట్టే సమస్తం వాళ్ళు జరిగిస్తారు. కాబట్టి జ్ఞాపకుంచుకోండి. మరి మందిరంలో చాలామంది తండ్రులు ఉన్నారు, మీ అందరికీ కూడా తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలను, మిమ్మల్ని, మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక. అందరి తండ్రులకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయువుతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. నాకు సమయం ఇవ్వలేదని నేను ఏదో గంటలు చెప్తాను అనుకోవద్దు, చాలా కొద్ది నిమిషాల్లోనే వాక్యాన్ని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. ఈరోజు చదువుకున్న వాక్య భాగము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మా తండ్రివి నీవే, మా దేవుడవు నీవే. పరలోకపు తండ్రిగా నీవు మా జీవితాలను ఈ రీతిగా ఆశీర్వదించావు. ఈ రోజున ప్రభా సంఘముతో కూడా కలిసి తండ్రి మేమందరం మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృపకే వందనాలు. వాక్య లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడి మా హృదయాలను దర్శించండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఈ రోజున మన వాక్య ధ్యానాంశము కనికరము గల తండ్రి, ద కంపాషనేట్ ఫాదర్. కనికరము కలిగినటువంటి తండ్రిని మనము కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న తండ్రి గురించి చెప్పాలంటే గంటలు, రోజులు, దినాలు సరిపడవు. మరి పరలోకపు తండ్రి గురించి చెప్పాలంటే మన జీవిత కాలం అంతా చెప్పినా కానీ సరిపడదు ప్రియులారా. దేవుడు ఆయన ఎల్లప్పుడూ, ఒక కవి ఈ రీతిగా అంటాడండి, ఏమనంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, ఆయన అంటే అందరితో ఉండడానికి సాధ్యం కాదు కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి దైవములను మనకిచ్చాడంట. ఒక కవి అలాగా చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు ఎలాగ మనకి కనపరుచుకున్నాడు అని అంటే, ఒక తండ్రిగా, ఒక తల్లిగా. వాక్యంలో చాలాసార్లు దానిని మనం చూస్తాం. ఒక తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను, తండ్రిలాగా భుజముల పైన నిన్ను ఎత్తుకొనుచు మోయువాడను నేనే, ముదిమి వచ్చే వరకు నిన్ను చంక పెట్టుకొనివాడును నేనే మిమ్ములను పోషించువాడను, నేనే తండ్రిగా మిమ్మును ఓదార్చువాడను. ఇలాగ తండ్రి 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 అన్న మాటను మనం చూస్తే వాక్యలేఖనాల్లో అనేక సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియులారు. ఈ రోజున దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, తండ్రికి కుమారునితో లేదా కుమార్తెతో మంచి సంబంధం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున మన పరలోకపు తండ్రితో మనం ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం అనేది ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ తండ్రికి దూరమైన పరిస్థితులు ఉన్నాయా, లేదంటే తండ్రిని మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే చాలామంది తండ్రిని మర్చిపోయేవారిగా ఉంటారు ప్రియులారు. ఈ రోజున ఒక వాక్య ధ్యానాన్ని మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలోనికి వెళ్తే కొన్ని వందల వేల సార్లు మనం ఆ వృత్తాంతాన్ని మనం ధ్యానించి ఉండొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 15వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ప్రియులారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శాస్త్రులు, పరిచయులు వచ్చి ఆయనను ఎలా చూస్తున్నారు అని అంటే, ఈయనేంటి పాపులతో కూడా కూర్చుండి, పాపులతో కూడా సహవాసం చేస్తూ, వారితో కలిసి భోంచేస్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఒక నెపాన్ని మోపారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 3 ఉపమానాలను చెప్తూ ఉన్నారు. 3 ఉపమానాలు ఏంటి అనంటే, ముందు ఉపమానం ఏంటి అనంటే, 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. అయితే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? 99 గొర్రెలు ఉన్నాయిలే, ఒక గొర్రె తప్పిపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అని చెప్పి ఆ ఒక్క గొర్రె కొన్ను వెతకుండా ఆపేస్తాడా? చెప్పాలి, అందరూ నా వైపు చూడండి. ఆ ఒక్క గొర్రెను వెతకడం ఆపేస్తాడా? ఆపడు. ఆ గొర్రెల కాపరి యొక్క హృదయం ఎవరి మీద ఉంటుంది? తప్పిపోయినటువంటి గొర్రె మీదే ఉంటుంది. ఆ గొర్రెను వెతుకుతాడు, ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాడు. ఎప్పుడైతే ఆ గొర్రె దొరుకుతుందో ఆ గొర్రెను తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటారు ఏమనంటే, మిగిలి ఉన్నటువంటి 99 గొర్రెల కంటే దొరికినటువంటి ఆ గొర్రెను గూర్చిన సంతోషము మరి ఎక్కువ అని చెప్పి అక్కడ మొదటి ఉపమానాన్ని చెప్తాడు. రెండవదిగా ఏం చెప్తాడు అనంటే, ఒక స్త్రీకి 10 నాణేలు ఉన్నాయి. ఎన్ని నాణేలు ఉన్నాయండి? 10 వెండి నాణేలు ఉన్నాయి. ఆ వెండి నాణేల్లో ఒక నాణెం పోయింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ మాట చదివేటప్పుడు నాకు అనిపిస్తుంది, స్త్రీలకు ఆభరణాలంటే చాలా ఇష్టం అన్నటువంటి విషయాన్ని చెప్పకనే దేవుడు అక్కడ ఉపమానాల్లో చెప్పాడు అన్నట్టు. అయితే స్త్రీకి మనకి చాలా ఆభరణాలు ఉన్నాయని ఏదో ఒక రింగ్ పోయిందనుకోండి, వెతకడం మానేస్తాం మనం. చెప్పాలి, ఎంత కేజీ బంగారం ఉన్నా పోయిన చిన్న 2 గ్రాముల రింగు వస్తువు కోసమే మనకి ఎక్కువ మనసు, అమ్మో ఎక్కడ పోయిందో ఏంటో. చిన్న ఇయర్ రింగు సేలు పోతే కూడా మనకు మనసు చాలా వేదన అయిపోయింది. ఎన్ని దినాలు ఆహారం కూడా తినని వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు. ఇక్కడ అలాగే ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయంట.
10 వెండి నాణాలు ఉంటే ఒక నాణెము పోయినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది, తన పనికెత్తలు చెప్తుంది, ఒక వెండి నాణెం పోయింది కాబట్టి మీరు ఇల్లంతా వెతకండి, నేను కూడా వెతుకుతాను అని చెప్పి ఆ వెండి నాణెం కోసం ఇల్లంతా ఊడ్చి వెతికితే ఆ పోయినటువంటి వెండి నాణెం దొరికినప్పుడు ఉన్నటువంటి 9 నాణేల కంటే దొరికినటువంటి ఆ నాణెము దొరికినప్పుడు ఆ స్త్రీకి ఏం కలుగుతుందంట, మరి ఎక్కువైనటువంటి సంతోషము కలుగుతుంది అని చెప్పుకుంటూ వస్తువుల కోసమే అంత సంతోషం మనం కలిగి ఉంటే అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని మనకి చెప్తా ఉన్నారు. ఎంతమంది విన్నారు తప్పిపోయిన కుమారుని ఉపమానం? విన్నారా లేదా? ఎన్నోసార్లు మనం విన్నాం. మరి తప్పిపోయిన కుమారుని ఉపమానం మేము ఎన్నోసార్లు విన్నామండి, మళ్ళీ కొత్తగా వినేది ఏముంటుంది అని మనకు అనిపించవచ్చు. తప్పిపోయిన కుమారుని గురించి చాలాసార్లు విన్నాం, కానీ తండ్రి దగ్గరికి తిరిగి రానేని వారిగానే మనం ఉన్నాం. ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క ఫాదర్తో అంటే పరలోకపు తండ్రితో మన సంబంధం ఏ రీతిగా ఉంది, పరలోకపు తండ్రితో మన రిలేషన్ ఏ రీతిగా ఉంది. రిలేషన్ బాగుండాలి అంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఏ రిలేషన్ అయినా, ఏ బంధం అయినా, ఇప్పుడు భార్యాభర్తలకి ఏదన్నా క్యాలిక్యులేషన్స్ తేడా వచ్చాయనుకోండి, ఏమంటారు, అసలు మీ మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉంది అంటారా లేదా అండి? మీరు మంచిగా మాట్లాడుకుంటున్నారా, మంచిగా అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటున్నారా అని అడుగుతారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో ఆ సంబంధం అనేది ప్రతిరోజు కూడా బలహీన పడిపోతూ ఉంటుంది. మరి మన దేవునితో మనకున్నటువంటి కమ్యూనికేషన్ ఏ రీతిగా ఉంది అన్నది మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 11వ వచనము దగ్గర నుంచి చూస్తే ఈ వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుని నామానికి స్తోత్రం. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? అమ్మో, చాలా అలర్ట్గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారండి? 2 కుమారులు ఉన్నారు. ఫస్ట్ సెంచరీలో జరిగినటువంటి, అంటే యూదుల్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉపమానాన్ని చెప్పారండి. అయితే తండ్రికి 2 కుమారులు ఉంటే చిన్నవాడు వచ్చి తండ్రిని అడుగుతాడంట. ఏమనంటే, తండ్రి నా ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని అడుగుతాడు. దీనిలో ఏముందండి విశేషం? తండ్రి ఆస్తి ఎప్పుడైనా పిల్లలకే కదా. తండ్రి ఉన్నా తండ్రి లేకపోయినా తండ్రి సంపాదించిందంతా ఎవరికండి? చెప్పాలి నోరు తెరిచి, బిడ్డల కోసమే. కానీ ఆ దినాల్లో అయినా ఎప్పుడైనా కానీ తండ్రి ఉండగానే నా ఆస్తి నాకు పంచి ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటండి? తండ్రి మీద నమ్మకం లేదనో చెప్పాలి, తండ్రి మీద గౌరవం లేదనో, లేదంటే అతనికి ఏదన్నా అవసరత వచ్చిందనో, ఈ విధంగా మనం అన్నీ ఆలోచించవచ్చు. కానీ ఆ దినాల్లో ఎప్పుడు ఆస్తిని పంచిపెడుతూ ఉండేవారు అనంటే, తండ్రి మరణించిన తరువాత మాత్రమే ఉన్నటువంటి బిడ్డలకి ఆస్తిని పంచిపెట్టి ఇస్తూ ఉండేవారండి. అంటే ఇండైరెక్ట్గా ఆ కుమారుడు తండ్రిని ఏమని అడుగుతున్నట్లు, ఇక నీతో నాకు పని లేదు, నువ్వు బ్రతికినా చచ్చిపోయినా ఏమైపోయావో నాకు అనవసరం. అంటే మనసులో ఇంటెన్షన్ అంతా అదే. బయటికి ఏమని అడుగుతున్నాడు? నా డబ్బులు నాకు ఇచ్చే. అతను సంపాదించాడా? చెప్పండి. కుమారుడు సంపాదించాడా? కుమారుడు కష్టపడ్డాడా? కుమారుడు ఎప్పుడైనా పని చేశాడా? ఆస్తంతా ఎవరిది? తండ్రిది. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తే, తండ్రి నువ్వు కావాలన్నట్లేదు, తండ్రి నీ ఆస్తి కావాలి నాకు. ఏమంటున్నాడు? నువ్వు అక్కర్లేదు నాకు. నిజంగా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, దేవా నువ్వు నాకు అక్కర్లేదు కానీ నీవు ఇచ్చే ఆశీర్వాదాలు నాకు కావాలి. ఇదే మనం కోరుకుంటూ ఉంటాం. మనం ఒకటి మర్చిపోతూ ఉన్నాం, ఏంటంటే దేవుడు మనకుంటే దేవుడిచ్చే సర్వ సంపదలన్నీ కూడా మనవే అని మనం జ్ఞాపకం చేసుకోం. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని మీద కోప్పడి దేవుని మీద అలిగి, నేను నిన్ను ఇది అడిగాను ఇది నాకు చేయలేదు, నేను ఈ ఆశీర్వాదం కొరకు అడిగాను నువ్వు నాకు ఇది చేయలేదు, లేదంటే నన్ను ఇలా దీవించమని అడిగాను, నా బిడ్డలకి ఇది కావాలని అడిగాను నువ్వు నాకు చేయలేదు. ఇలాగ దేవుని మీద కోపపడి దేవుని విసర్జించి దేవుని మర్చిపోయే ప్రజలుగానే మనం ఉంటున్నాము అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది ప్రియులారా.
ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి నీ ఆస్తి నాకు కావాలి కానీ నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు. ఆస్తిని తీసుకుని వెళ్ళి ఏం చేశాడండి, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఆస్తి అంటే ధనమేనా? కాదు. ఈ చిన్న కుమారుడు అన్నీ కూర్చుకుని వెళ్ళడం అంటే ఏంటి, అక్కడ జరిగిందంతా ఒక పిక్చర్ మనం ఆలోచన చేస్తే తండ్రికి ఎన్నో పొలాలు ఉండొచ్చు. ఆ రోజుల్లో ఆస్తి అంటే యోబు గ్రంథంలో మనం చూసాం కదా, ఒక మనిషికి ఆస్తి అంటే దేన్ని బట్టి లెక్క పెట్టేవారు, వారికి ఉన్న ఎడ్ల సంపద, గొర్రెల సంపద. ఇప్పుడు అంటారు చాలామంది, ఒక 100 గొర్రెలు పెంచితే వాడు లక్షాధికారేనని. అవునా? అలాగే ఎడ్లు, గొర్రెలు, ఆస్తులు, అంతస్తులు, వారికి కలిగినటువంటి పొలాలు అన్నీ కూడా చిన్న కుమారుడి వాటా ఏదైతే ఉందో అదంతా కూడా తండ్రి అతనికి పంచి ఇచ్చేసాడండి. పంచి ఇచ్చినప్పుడు వాటి అన్నిటినీ అమ్మి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బును కూర్చుకున్నాడు. ఎంత వచ్చి ఉంటుందో, కొన్ని లక్షల రూపాయలే వచ్చి ఉంటుంది. ఎందుకనంటే ఆ తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారంటే ఆ తండ్రి చాలా ఆస్తిపరుడు అన్నది మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే చిన్న కుమారుడికి వచ్చిన ధనం కానీ ఆ అమౌంట్ కానీ ఏదో చిన్న మొత్తం కాదు, చాలా ఎక్కువ మొత్తంలోనే చాలా ఎక్కువ ధనాన్ని ఆ చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. పోనీ తండ్రికి దూరంగా ఆ ఊరిలో ఉండట్లేదండి, దూర దేశమునకు, వేరే ప్రాంతానికి కూడా కాదు, దూర దేశమునకు ప్రయాణం అయిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంటే తన ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసింది. బిడ్డలకి తల్లిదండ్రుల ఆస్తులు ఎందుకు పంచిపెట్టరు అని అంటే, ఏ వయసులో ఏం చేస్తే కరెక్ట్ అనేది తల్లిదండ్రుల కంటే గొప్పగా ఎవరికి తెలియదు ప్రియులారా. యవ్వన ప్రాయంలో ఇస్తే వారికి ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారు దాన్ని పాడు చేసుకోవచ్చు, సరిగ్గా ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి వారికి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో, ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి అని తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయని తీసుకుని వెళ్ళి పోనీ దాన్ని ఏమన్నా మంచి కొరకు ఉపయోగించాడా అంటే లేదు ప్రియులారా. దాన్ని ఏం చేశాడు, దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత అతడు ఏం చేశాడు, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ఎవరి చెంత చేరారండి? అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. అంటే ఒక పందుల కాపరి దగ్గరికి చేరాడు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి. దేవుణ్ణి విడిచిపెట్టిన వారి యొక్క పరిస్థితి, జీవితము కూడా ఇంతకంటే దుర్లభంగా ఉంటుంది. దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా. ఏమండి, ఈరోజు లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతమంది దేవునితో ఒక మంచి కనెక్షన్, ఒక మంచి సంబంధాన్ని ఎంతమంది కలిగి ఉన్నారు? యూదులకి పందుల్ని మేపడం అంటే, లేదా పంది అన్న పేరు పలకడం కూడా అసహ్యమే. ఈ రోజున చాలామంది ముస్లిం సహోదరులు మనం చూస్తూ ఉంటాం, వారు ఆ వర్డ్ కూడా పలకడానికి ఇష్టపడరు. యూదులు కూడా వారికి ఉన్న ఆచార ప్రకారము ఆ వర్డ్, ఆ మాట పలకడానికి కూడా ఇష్టపడరు. మాట్లాడితే అది నిషిద్ధమైనటువంటి జంతువు, అది నిషిద్ధమైనది అనేది యూదులకు ఉన్నటువంటి ఒక ఆలోచన. నిషిద్ధమైనటువంటి జంతువుల యొక్క లిస్ట్ని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాటిలో పంది కూడా ఒక జంతువుగా మనకు కనిపిస్తోంది ప్రియులారా. యూదులు పంది అన్నటువంటి పేరు పలకడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇతడు ఒక యూదుడే, తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు. చివరికి ఎలాంటి వ్యాపారంలో అతడు స్థిరపడాల్సి వచ్చిందండి? పందులు మేపేటువంటి వ్యాపారం లేదా ఉద్యోగం. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి. దేవునికి దూరంగా మనం ఉంటే ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి అట్లా దిగజారిపోతాం మన జీవితాలు కూడా. ఈరోజున మనం పరిశీలన చేసుకో, లోకపు తండ్రులను పక్కన పెడితే పరలోకపు తండ్రితో మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, పరలోకపు తండ్రితో మన రిలేషన్ ఎలా ఉంది, ఎలాగ మనం దేవునికి దగ్గరగా ఉన్నాయా మన జీవితాలు, లేదంటే దేవునికి దూరంగా ఉన్నాయా పరిశీలన చేసుకోవాలి. ఆ దూరదేశంలోకి వెళ్ళిన తర్వాత పందులు తినే పొట్టితో ఇబ్బంది పడసాగి పందులు తినే పొట్టితో తన కడుపు నింపుకోవాలనుకున్నాడంటే ఎంత దుర్లభమైన పరిస్థితి అండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఇక్కడ 3 విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి చెప్దామా? హల్లెలూయా. ఆ కుమారుడు ఏమనుకుంటా ఉన్నాడు? నిజంగా అతడు మరలా వెళ్ళి కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యత ఉందా? ఒకవేళ మన తండ్రులు అయితే ఏం చేస్తారండి? మన మాటలు చెప్పాలంటే ఒక్క తన్నుదంతారు అనుకుంటాం మనం. కానీ ఏ తండ్రి అయినా కుమారుడు తప్పిపోయి మరలా ఇంటికి వస్తే ఖచ్చితంగా తండ్రి చేర్చుకుంటాడు. అది తండ్రి యొక్క ప్రేమ. ప్రియులారా, మనందరం దానిని ఫేస్ చేసిన వాళ్ళం. ఎన్ని తప్పిదాలు చేసి ఉంటాము, తండ్రిని ఎంతగా బాధ పెట్టి ఉంటాము, తండ్రికి ఎన్ని అవమానకరంగా మనం బ్రతికుంటాము. అవునండి. మా స్కూల్లో నేను ఒకసారి 10th క్లాస్లో చదివేటప్పుడు ఒక అల్రపన్ అంటే ఏం లేదు, మా ప్రిన్సిపల్కి ఎదురు చెప్పాను. బాగా ఎదురు చెప్పేదాన్ని అనమాట. ఎదురు చెప్తే మా డాడీ మమ్మీని పిలిచి, మీ అమ్మాయి మా స్కూల్లో వద్దండి. ఏమన్నారండి? మీ అమ్మాయి మా స్కూల్కి వద్దండి, ఇంత రెబలిష్గా ఉంటే మాకు అక్కర్లేదండి, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చండి అని చెప్తే, మా మమ్మీ అదే స్కూల్లో టీచర్. అప్పుడు బతిమలాడి మరలా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వెళ్ళారండి. మా డాడీకి అలాగా ఎన్నోసార్లు అలాంటి కంప్లైంట్స్ నేను చదువుకునేటప్పుడు స్కూల్లో చాలాసార్లు వచ్చాయి. మా తమ్ముడి మీద రాలేదు కానీ నా మీద అయితే చాలా కంప్లైంట్స్. మీ అమ్మాయి ఇలాగ బాగా చదివిద్ది కానండి, మాట ఏందండి, ఎదురు చెప్పిద్దండి ఇలాగా. కానీ మా డాడీ ఎప్పుడైనా నన్ను వదిలేశారా, పోనీ శిక్షించారా, దండించారా? ఏమీ లేదు. మా డాడీ స్కూల్కి వచ్చి కూడా మా అమ్మాయి ఏ తప్పు లేకుండా అలా ఎదురు చెప్పదని వాళ్ళు ప్రిన్సిపల్తో. మీరేదో అన్నారు, మీరేదో కాని మాట అన్నారు కాబట్టే మా అమ్మాయి ఎదురు చెప్పింది అని అంటే, రమేష్ గారు మీరే మీ అమ్మాయిని వెనకేసుకొస్తే మరి మేమేం చేయగలం అంటే, ఎంత తప్పు చేసినా కానీ తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేస్తారండి? వెనకేసుకొస్తూనే ఉంటారు. త్రోసివేస్తే మనందరం ఈ రోజున మన తండ్రుల ఇళ్లలో ఉండేవారం కానే కాదు ప్రియులారు. అంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా, ఎంత అసహ్యమైన కార్యాలు మన జీవితంలో ఉన్నా, ఎంత దూరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్న, దేవుడు కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? మనల్ని సమీపస్తులుగా చేసుకోవాలనే వారి యొక్క ఆశ, కోరిక ఉంటుంది. ఈ కుమారుడు కూడా అనుకున్నాడు ఏమనంటే, నేను ఇక మీదట నా తండ్రికి కుమారుడు నడిపించుకోవడానికి ఏమాత్రం కూడా అర్హత నాకు లేదు. ఎందుకు అనంటే, ఆస్తి కూడా తెచ్చేసుకున్నాను, నా తండ్రిని వదిలేశాను, నీ ఆస్తి నాకు కావాలి కానీ నీవు నాకు అక్కర్లేదు అనుకున్నాను. ఇక ఏ ముఖం పెట్టుకుని వెళ్ళిన లీగల్గా కూడా నేను నా తండ్రికి కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు. కాబట్టి ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక మంది కూలివానికి ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి నేను వెళ్ళి నా తండ్రికి బతిమాలుకుని నా తండ్రి పాదాల మీద పడి, నేను నా కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు కాబట్టి ఒక పనివాడిగా పెట్టుకో అని తండ్రి దగ్గరికి అడగాలి అనుకున్నాడు. అడగలేదు, అక్కడ అడగాలి అనుకున్నాడు. బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన మన కళ్ళకు కనిపిస్తుందండి. ఏమనంటే, ఈ యొక్క వృత్తాంతానికి లేదంటే ఈ యొక్క ఉపమానానికి ప్రాడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు అని మనం అంటాం. కానీ నాకైతే రాత్రి చదివేటప్పుడు అనిపించింది ఏమనంటే, ద రన్నింగ్ ఫాదర్, పరిగెత్తుకుని వచ్చిన తండ్రి అని చెప్తే ఇంకెంత బాగుంటుంది అని. తప్పిపోయిన కుమారుడు మరలా వస్తాడు అన్నటువంటి ఆశ తండ్రికి ఉంది కాబట్టి తండ్రి ప్రతి దినము ఏం చేస్తూ ఉన్నాడు? తన గుమ్మము వైపు తిరిగి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు తిరిగి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకనంటే కుమారుల యొక్క అంటే పిల్లల యొక్క మనస్తత్వం ఏంటో, పిల్లలు ఖర్చు పెట్టేవారో ఖర్చు పెట్టరో, లేదంటే పిల్లలు దేనినైనా జాగ్రత్త చేస్తారో లేదో అందరికంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? చెప్పాలి,
తల్లిదండ్రులకు తెలుస్తుంది. అంటే చిన్న కుమారుని యొక్క సంగతి ఎవరికి ఎక్కువగా తెలుసు? తండ్రికి ఎక్కువగా తెలుసు. ఈ చిన్న కుమారుడు ఖచ్చితంగా దుర్వ్యాపారం కోసమే నా ధనాన్ని అడిగాడు, దీన్ని పాడు చేయడం కోసమే ఆస్తి అడిగాడు. కాబట్టి ఇదంతా ఒకరోజు ఖర్చు అయిపోయినప్పుడు ఏ పని చేయడం చేతగా నా కుమారుడు ఖచ్చితంగా ఒకరోజు నా దగ్గరికి తిరిగి వస్తాడు అనే నమ్మకము తండ్రి కలిగి ఉన్నాడు. కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు వస్తాడేమో. దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడంటండి. ఎంత చక్కని మాట. 20వ వచనంలో ఉంటుంది, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ఇక్కడ వరకు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. తండ్రి ఏం చేశాడండి? దూరంగా ఉన్న కుమారుణ్ణి చూసి వెళ్ళి కనికరపడ్డాడు. అసలు కుమారుని యొక్క అటైర్ ఎలా ఉంటుంది? ఎలాగుంది? పందులు మేపు వచ్చాడు అప్పుడు దాకా. తండ్రి ఏమో ప్రశస్తమైనటువంటి వాడు, చాలా ధనవంతుడు, సన్నని నార వస్త్రములు కట్టుకునేటువంటి వాడు. కానీ కుమారుడు ఎలా ఉన్నాడు? పందులు మేపి బట్టలు ఉన్నాయో లేవో, కుళ్ళు వాసన, మురికి వాసన. కానీ తండ్రి దానిని దేనిని కూడా లెక్క చేయలేదు. ప్రియులారా, పరిగెత్తుకుని వచ్చి ఆ కుమారుడిని దగ్గర తీసుకుని అతని మీద కనికరపడి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ రోజున సంఘం అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏమనంటే, దేవుడు ఒక పాపిని అంత ప్రేమతో చేర్చుకున్నప్పుడు నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని జడ్జ్ చేయడానికి మనకి ఏ మాత్రము కూడా అధికారం లేదు. ప్రియులారా, ఎంతటి ఘోర పాపినైనా కానీ దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి ప్రేమ అంత గొప్పది. ప్రియులారు, మనము కూడా తండ్రిని చూసిన మనం కూడా ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్న వారినైనా కానీ చేర్చుకోగలిగిన హృదయం మన జీవితంలో, మన హృదయాల్లో ఉండాలి. అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రియులారా, తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ మెడ మీద పడి ముద్దు పట్టుకుని తన ప్రేమంతా చూపించాడు. చూపించిన తరువాత కుమారుడు అంటున్నాడు, అయ్యో తండ్రి, నేను నీ ఎదుటను దేవుని ఎదుటను పాపము చేశాను. అంటే ఈ కుటుంబం ఎటువంటి కుటుంబం అని మనకు అర్థమవుతుంది? ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మనకు అర్థమవుతుంది. తండ్రి దగ్గరే ఒప్పుకోలేదు, దేవుని దగ్గర కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు తండ్రి చేసినటువంటి చాలా అద్భుతమైన 3 విషయాలు మనం చూస్తే, అప్పుడు తండ్రి ఏమంటా ఉన్నాడు? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, ముందుగా 3 రెస్టరేషన్స్ చేశాడు కొడుక్కి తండ్రి. ఫస్ట్గా ఏం చేశాడు? ప్రశస్తమైనటువంటి వస్త్రము వీనికి తెచ్చి త్వరగా కట్టండి అన్నాడు. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారండి? మనకు దేవుడు నీతి అనేటువంటి వస్త్రమును ఆయన ఇచ్చాడు. తను మన కొరకు శిలువలో మరణించుట ద్వారా మన మురికి వస్త్రములను తీసివేసి నీతి అనేటువంటి వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేశాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రాలను తెచ్చికట్టండి. ఇప్పుడు వరకు మురిగ్గా ఉన్నాడు, చాలా వాసన కొడుతూ ఉన్నాడు. నేనంటే నా కుమారుని స్వీకరించగలను, కానీ మీరు ఎవరో కూడా దాన్ని చూడలేరు, కాబట్టి ఆ బట్టలు తీసేసి బట్టలు మార్చండి అంటున్నాడు. రెండవదిగా ఏం చెప్తా ఉన్నాడు? రెండవ రెస్టరేషన్, వీని చేతికి ఉంగరము పెట్టి. ఉంగరము అన్న మాట మనం చూసినట్లయితే చాలా విలువను సంతరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది అనుకోండి, జరిగేటప్పుడు ఏమని చెప్తాడు పురుషుడు కానీ తన భార్యను ప్రదానం చేసుకునేటప్పుడు లేదా ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు, ఇదిగో ఈ ఉంగరము పెట్టి నిన్ను నా భార్యగా నేను స్వీకరిస్తూ ఉన్నాను, నా కుటుంబంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కుటుంబంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. పెళ్ళిలో కూడా చెప్తాడు, నేను నిన్ను నా కుటుంబంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా కలిగిన వాటన్నిటి మీద ఆ ప్రమాణం కూడా దైవజనులు చేస్తారు. ఏమని ఒక మాట చెప్తారు చెప్పండి? నా ఆస్తి మీద కూడా నిన్ను వారసురాలుగా. విన్నారా లేదా చెప్పండి? ఎందుకు ఆ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే, నా ఆస్తి మీద కూడా నిన్ను భాగస్తురాలుగా చేస్తున్నాను అని పెళ్ళిలో ప్రమాణం చేపిస్తారు. అంటే ఉంగరము పెట్టి నిన్ను అన్నిటి మీద కూడా పాలి భాగస్తురాలుగా నా జీవితంలోకి చేసుకుంటున్నాను అని చెప్తారు.
అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ తండ్రి మరలా కుమారునికి ఉంగరం పెడతా ఉన్నాడు అని అంటే కుమారుడికి తన వెల్త్ అంతటి మీద కూడా యాక్సెస్ని ఇస్తూ ఉన్నాడు. మరలా ఏం చేస్తూ ఉన్నాడండి? ఏమన్నాడు కుమారుడికి? మరలా ఏమన్నా భాగం రావడానికి అవకాశం ఉందా? చెప్పాలి నోరు తెరిచి. లేదు. ఎందుకని? తనకున్న ఆస్తంతా ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు. కానీ తండ్రి అదేం మాట్లాడట్లేదు. అరే నీ వాట నీకు ఇచ్చేసాను, ఏదో పడుండు, మూల నుండు 3 పూట్ల తిను, ఈ ఆస్తంతా అన్నయ్యదే అని చెప్పట్లేదు తండ్రి. ఏమని చెప్తా ఉన్నాడు? ఒకవేళ కోల్పోయినప్పటికీ కూడా ఉంగరాన్ని పెట్టండి నా కొడుక్కి. ఎందుకు అని అంటే ఈ రోజు నుంచి కూడా నా కొడుక్కి నా ఆస్తి అంతటి మీద కూడా మరలా నేను వారసత్వపు హక్కును ఇస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రాజ ఉంగరానికి గల గొప్ప గుర్తు ఏంటి అని అంటే మనం చూస్తూ ఉన్నాము. ఎస్తేరు రాణి అహశ్వరోషు రాజు కాలంలో ఏం చేస్తారండి? ఒక శాసనము రాసి రాజ ఉంగరంతో ముద్ర వేస్తారు. రాజముద్ర దేంతో వేశారండి? తెలుసు కదా, మీరు విన్నారు చాలాసార్లు. రాజ ఉంగరంతో ముద్ర వేస్తారు. ఆ ఉంగరంతో ముద్ర వేయబడింది అని అంటే ఇంకా అది రాజు తప్ప అసలు రాజు కూడా ఆ శాసనాన్ని మార్చడానికి అవకాశం ఏమీ లేదు ప్రియులరా. అంటే ఉంగరాన్ని దేనికి ఉపయోగిస్తూ ఉండేవారంటే ఆస్తి కాగితాల మీద కానీ దేని మీద కానీ ఉంగరపు గుర్తు వేస్తే ఇది వీరికి సంబంధించింది, ఇది వీరి ఆస్తికి సంబంధించింది అని ఆ రోజుల్లో దాన్ని ఆ గుర్తుగా తీస్తూ ఉండేవారు. కాబట్టి తండ్రి ఏమంటూ ఉన్నాడు అని అంటే కుమారుడిని, ఇదిగో నా కుమారుడిగా నేను స్వీకరించడం కాదు కానీ ప్రశస్త వస్త్రాలు వీడికి కడుతున్నాను, ఇదిగో ఉంగరం తెచ్చి పెడుతున్నాను. ఏ ఉంగరం? ఇంట్లో ఎన్ని ఉంగరాలు ఉంటాయి చెప్పండి? ఎన్నో ఉంటాయి. కానీ ఏ ఉంగరం గురించి తండ్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే నా ఆస్తి అంతటి మీద కూడా ఇతన్ని నేను మరలా భాగస్తునిగా చేస్తూ ఉన్నాను, ఏది చేయడానికైనా నేను అధికారాన్ని ఇస్తూ ఉన్నానని చెప్తున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే పాదములకు చెప్పులు తొడిగించుడి. ఎందుకు చెప్పులు తొడగమని పర్టికులర్గా చెప్పాలా అని అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా బానిసలు కానీ పని చేసేవారు కానీ చెప్పులు తొడుక్కోవడానికి వారికి అధికారం ఏమీ లేదు ప్రియులారా. ఎవరు చెప్పులు తొడుక్కోవాలి అని అంటే అధికారం కలిగిన వారు, యజమానులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చెప్పులు తొడుక్కుని ఇంట్లో తిరగడానికి వారికి అధికారం ఉంది ప్రియులారు. ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు చెప్పులు ఎక్కడ విడుస్తాం చెప్పండి? బయటే విడుస్తాం. కానీ ఆ ఇంటికల్లా వారు ఎక్కడికైనా చెప్పులు వేసుకెళ్ళడానికి అధికారం ఉందా లేదా? మనం ఎవరింట్లోకి వెళ్ళి నేను చెప్పులు వేసుకుని వెళ్తే ఏమంటారు? అది అంత తీసుకోదగినటువంటి విషయం కాదు ప్రియులారా. ఆ రోజుల్లో కూడా ఎవరు చెప్పులు తొడుక్కునేవారు అని అంటే యజమానులైనటువంటి వారికి మాత్రమే చెప్పులు తొడుక్కునే అవకాశం ఉంది. తండ్రి 3వ రెస్ట్రేషన్ చేస్తున్నాడు. ఏమనంటే ఇతడు నా ఇంటికి ఏదో ఒక కూలివానిగా ఉండాలని వచ్చాడు, కానీ నేను కూలివానిగా వీడిని స్వీకరించట్లేదు, మరలా నా కుమారునిగా నేను వానిని స్వీకరిస్తూ ఉన్నాను అంటున్నాడు. సమయం అయిపోయింది కాబట్టి మనం ముగించుకుందాం ప్రియులారా. నా కుమారునిగా స్వీకరిస్తున్నానని ఒక దూడను తెచ్చి వధించి విందు చేసి అంటాడు, ఇదిగో నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, నా కుమారుడు మరణించి మరలా దొరికాడు అంటాడు. ఒక్క మాటని చదివి ముగించుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది ఒక మాట. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును. దేవుడు ఏమంటూ ఉన్నాడండి? తప్పిపోయినటువంటి కుమారుణ్ణి తండ్రి విసర్జించాడా? విసర్జించలేదు. ఇక్కడ యూదుల గురించి, ఇశ్రాయేల్ గురించి హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. 11వ అధ్యాయం మీరు చదివిన తర్వాత వెళ్ళండి. ఇదిగో నా కుడి రొమ్మున ఆనించుకుని నా బిడ్డల్ని నేను ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలోని బయటకు తీసుకుని వస్తే మరలా ఏం చేస్తూ ఉన్నారంటే వారు వెనుకకే చూస్తూ ఉన్నారు. అందుకే అందరూ నశించిపోయినారు. అయినప్పటికీ కూడా వారు ఎంత పాపంలో ఉన్నా, వారు ఎంత అక్రమము చేసినా, వారు ఎన్ని అతిక్రమములు వారి జీవితంలో ఉన్నా కానీ నేను వారిని విడిచిపెట్టను. నేను ఎలాగ విడిచిపెట్టగలను? ఎందుకనంటే నేను వారికి తండ్రినై ఉన్నాను, నేను వారికి దేవుడునై ఉన్నాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఈ రోజున మీ పరిస్థితులు ఎలాగున్నాయో, మన పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మనకి తెలుసు, మనల్ని చూస్తున్న దేవునికి, మన పరలోకపు తండ్రికి తెలుసు ప్రియులరా. తిరిగి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా దేవుని దగ్గరికి తిరిగి వద్దాం. అందరూ తల ఉంచినట్లయితే తీర్మానం తీసుకుందాం. ఏ స్థితిలో మనం నా ప్రతి పరిస్థితిలో నుంచి మరలా నన్ను
వెనుకకు తీసుకుని రా. మరలా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవుడు నీ పాపములు బట్టి, నీ దోషములు, అతిక్రమములు బట్టి నిన్ను వదిలివేసే దేవుడు కాదు, కానీ ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన నిన్ను తోలివేసే దేవుడు కాదు. ఎలా ఉంది నీ రిలేషన్ దేవునితో? ఎలా ఉంది తండ్రితో? నీ సంబంధం ఎలాగుంది పరలోకపు తండ్రితో? ఒకని తల్లి ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తానంటున్నాడు. తండ్రి లేని వారికి, విధవరాండ్రకు న్యాయకర్త ఉంటున్నారు. ఇక్కడ ఎంతోమంది తండ్రిని కోల్పోయిన వారు ఉన్నారు మీ జీవితంలో. ఈ లోకపు తండ్రి, బాహ్య సంబంధమైన బయలాజికల్ ఫాదర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు నీ తండ్రి అయి ఉంటున్నాడు. అన్ని విషయాల్లో నిన్ను పట్టించుకుని, అన్ని విషయాల్లో నీ జీవితంలో గొప్ప మేలులతో నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ తండ్రి. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నాయన సొంత ఆలోచనలతో ప్రయత్నించగా నిరాశ మిగిలిన గేలి చేయి మనుషులతో పంచుకోలేక గుండె బరువై. సొంత ఆలోచనలతో ప్రయత్నించగా నిరాశ మిగిలిన గేలి చేయు మనుషులతో పంచుకోలేక గుండె బరువైన చెంత నిలిచావు నీవు నే కృంగిన సమయాన. ధైర్యపరచావు నన్ను నీ సాక్షిగా జీవించగా. చెంత నిలిచావు నీవు నే కృంగిన సమయాన. ధైర్యపరచావు నన్ను నీ సాక్షిగా జీవించగా. నీకే స్తోత్రము యేసయ్యా, వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రం. అందరూ స్వరం ఎత్తి చెప్దామా? నీకే స్తోత్రము యేసయ్యా, వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రం. ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రేమించినవయ్యా, యోగ్యతే లేని నన్ను దీవించినవయ్యా. ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రేమించినవయ్యా, యోగ్యతే లేని నన్ను దీవించినవయ్యా. స్తోత్రము యేసయ్యా, వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రము. అందరూ స్వరం ఎత్తి నీకే స్తోత్రము
కృతజ్ఞత స్తోత్రం అందరూ స్వరమెత్తి నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రము మరొకసారి పాడదామా? నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రము నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రము నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రము చెంత నిలిచావు నీవు నీ కృంగిన సమయాన ధైర్యపరచావు నన్ను నీ సాక్షిగా జీవించనా పాడదామందరం కలిసి. చేరదీశావు నీవు పడిపోయిన సమయాన నిలబెట్టినావు నన్ను నీ పాత్రలో కానా నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రం అందరూ చివరిగా స్వరమెత్తి నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రం ప్రాణప్రియుడా యేసయ్యా ప్రేమించినవయ్యా యోగ్యతే లేని నన్ను దీవించినవయ్యా అందరం ఆఖరిగా చెప్దామా? ప్రాణప్రియుడా యేసయ్యా ప్రేమించినవయ్యా యోగ్యతే లేని నన్ను దీవించినవయ్యా నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రం నీకే స్తోత్రము యేసయ్యా వందనము నీవు చేసిన మేలులకై కృతజ్ఞత స్తోత్రం అవునయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే వందనం నీవు చేసిన మేలులకే నీకే కృతజ్ఞత మమ్మల్ని చేరదీశావు చెంత నిలిచావు మమ్మలను చేర్చుకున్నావు యోగ్యత ఉన్నదని మురికి వారమైనప్పుడు మురికి క్రియలు మా జీవితంలో ఉన్న వేళ మమ్మల్ని చేరదీసి చేర్చుకుని నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించిన నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా ఎంత గొప్పది నీ ప్రేమకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చి నువ్వు మమ్మల్ని ఎంత దగ్గరగా చేర్చుకోవాలన్నా తండ్రి నీకు దూరం అయిపోతున్న మా జీవితాల్లో మరలా నీ దరి చేర్చండి అయ్యా మరలా చేర్చండి మరలా నీ చెంతకు చేర్చుకుని మా జీవితాలను ఓదార్చి తండ్రి మా జీవితాలను తండ్రి ప్రభువా అధికారము కలిగిన జీవితాలుగా మా జీవితాలను మార్చమని మా బ్రతుకులను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెట్టు మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసే నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. సమమిచ్చిన దైవజనులకి మరొకసారి వందనాలు మీ అందరికీ వందనాలు.